The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే, నేను కవిత. ప్రస్తుతం నేను యుఎస్ వర్జీనియాలో ఉన్నాను. మనతో పాటుగా ఉన్నారు ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు. హలో జయంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నామండి కవిత గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ప్లేస్ అండ్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఆట పెట్టి 1990లో పెట్టింది. ఇప్పటికి 35 కంప్లీట్ అయిపోయి 36వ ఇయర్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. అండ్ ప్లానింగ్ బిగ్ వేలో సెలబ్రేషన్స్ అనేవి చేద్దామనేది ఉంది కదా. ఇంకా ముందుకి ఇప్పటికీ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, హౌ డిఫరెంట్లీ దే ఆర్ గోయింగ్ టు బి? అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ 35 సంవత్సరాలు మీరు అన్నట్టు కంప్లీట్ చేసినామండి. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్. మాకు క్లోజ్ టు 30,000 మెంబర్స్ ఉన్నారు నేషన్ వైడ్. మెంబర్షిపే కాకుండా ఇప్పుడు చూస్తే మనకు అమెరికాలో తెలుగు జాతి ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్, తెలుగు ఆరిజిన్ వాళ్ళు అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ. దాదాపు 1.5 మిలియన్ తెలుగు అమెరికన్స్ ఈ దేశంలో ఉన్నారు. సో ఆట అటువంటి ఆర్గనైజేషన్స్ మీద చాలా బాధ్యత ఉన్నది. వాళ్ళు ఇక్కడికి రావడానికి, వాళ్ళకి వచ్చే ఇబ్బందులను ఎలా మనము సహాయపడగలుగుతాము ఆ ఇబ్బందులు ఎదుర్కొనడానికి అని దానిపైన మేము ఆట చాలా కృషి చేస్తున్నది. సో ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, మనము తప్పకుండా ఇంకా మాట్లాడతాము అని చెప్తున్నాను. సో ఇప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పీపుల్ ని ఒక గొడుగు కిందికి తీసుకురావడమే కాదు, యు ఆర్ టేకింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ గుడ్ వీటితో పాటుగా వాళ్ళ కేర్ టేకింగ్ ఇలాంటి వాటన్నిటికీ జస్ట్ లైక్ ఒక పెద్దన్నలాగా చూసుకోవడం అనేది. హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఒక ప్రెసిడెంట్ అంటే ఎట్లా అనిపిస్తుంది ఆ రోల్, రెస్పాన్సిబిలిటీ మీకు? ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ అంటే ఈ మధ్యన ఫుల్ టైం జాబ్ అండి నాకు. రోజు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు every day from the time I get up till I go to bed, this is mostly ATA related activities. Example కొన్ని చెప్తున్నా. ఈ మధ్యన ఇప్పుడు ఇండియా నుండి వచ్చే స్టూడెంట్సే ఉన్నారు. ఇండియా నుండి వచ్చే వాళ్ళు H1B స్టూడెంట్స్, వాళ్ళు వర్కర్స్ కూడా ఉన్నారు కదా, హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్. వాళ్ళు ఇక్కడ ట్రాన్సిషన్ అయ్యి ఈ దేశంకి ట్రాన్సిషన్ కావడానికి చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది కొందరికి. సో మా ఆర్గనైజేషన్ ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఓరియంటేషన్ ఎలా చేయాలి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అమెరికన్ సొసైటీకి ట్రాన్సిషన్ కావడానికి అనే దానిపైన చాలా మేము ఆలోచిస్తున్నాము. దాంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీబడి ఏంటంటే, ఒకటి ఇప్పుడు మన హైదరాబాద్ లో కొత్త కౌన్సిల్ జనరల్ గారు వెళ్ళారు. మొన్ననే స్టార్ట్ చేశారు వాళ్ళ డ్యూటీ. లారా విలియమ్స్ అని. లారా విలియమ్స్ ఇక్కడ వాషింగ్టన్ DC స్టేట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాళ్ళు. సో బిఫోర్ ఆమె అక్కడికి బాధ్యతలు తీసుకునే ముందు 2 టైమ్స్ నేను ఇక్కడ కలిశానండి. తర్వాత ఈమెయిల్స్ కూడా చేశాము. సో ఆమెతో కొన్ని మన విషయాలు షేర్ చేసుకున్నాము. ఇక్కడ ఇండియా నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే స్టూడెంట్స్ కు ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి, కొందరికి ఇన్సూరెన్స్ ఉంటలేదు, కొందరు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మనము ఎటువంటి ఓరియంటేషన్ చేసి వాళ్ళను బెటర్ ప్రిపేర్ చేయగలుగుతాం ఇక్కడికి రాకముందని. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, షీ వాంట్స్ టు డూ దిస్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత షీ సెడ్ షీ విల్ రీచ్ అవుట్ టు us అండ్ వీ విల్ డూ ఓరియంటేషన్. అయితే వీళ్ళు మనం అక్కడున్న పేరెంట్స్ కే గానీ, అక్కడున్న ఇక్కడికి రాకముందు స్టూడెంట్స్ తోటి అమెరికన్ కౌన్సిలర్ తోటి కలిసి కొంచెం ఓరియంటేషన్ చేస్తే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది ట్రాన్సిషన్ అని. అది ఒకటి. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము యూనివర్సిటీస్ తోటి కొలాబరేట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో 1/2 an hour కాల్ ఉందని చెప్తున్నా కదా, అది ఏదంటే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లో అక్కడ ఫారెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్వైజర్ తోటి కలిసి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు సెమిస్టర్ స్టార్ట్ చేసినాక విత్ ఇన్ 1 week లో వాళ్ళకు ఓరియంటేషన్ ఇవ్వబోతున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా. సో ఆ ఓరియంటేషన్ లో ఇంతకంటే ముందు కొందరు బాధ్యతలు ఉన్నారు కదా, దే సఫర్డ్ కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాట్ షుడ్ దే డూ, వాట్ షుడ్ నాట్ దే డూ అని డూస్ అండ్ డోంట్స్ చేయడము. మళ్ళీ ఇమిగ్రేషన్ అటర్నీస్ తోటి మీరు స్టాటస్ లో ఉండాలంటే ఎలా, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి, మీరు ఆఫ్ క్యాంపస్ చేస్తే ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి, మీరు ఇన్సూరెన్స్ ఒకటి మెడికల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే ఎవరు ఇవ్వగలుగుతారు ఇన్సూరెన్స్, అటువంటి అన్ని ఏరియాస్ లో కవర్ చేయడానికి
మేము ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీస్ తోటి కొలాబరేట్ చేసి ఓరియంటేషన్ ఇవ్వడము, మరి స్టూడెంట్స్ ఇక్కడ రాకముందు కూడా యుఎస్ కౌన్సిల్ జనరల్ తోటి కొలాబరేట్ చేసి కొంచెం ఓరియంటేషన్ ఇవ్వడము, అటువంటివి ఈ ఏరియా పైన చాలా ఫోకస్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఓరియంటేషన్ అనేది వాళ్ళకి మిస్ అవుతుంది. అమెరికాకు వెళ్ళాలి అనేది ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. చాలా కష్టపడతారు, అప్పులు చేస్తారు, లేకుంటే లోన్స్ అన్ని తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ దే నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై యుఎస్ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్? మీ ఓవరాల్ అబ్జర్వేషన్ లో ఎంత పర్సెంటేజ్ లో అలాంటి పిల్లలు ఉన్నారు? అంటే అది రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మనం అందరం చాలా మంది ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే మా కౌన్సిల్ జనరల్ వీసాకి వెళ్తాము, మనకు అక్కడ ఇన్కమ్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయని చూపిస్తాము. మనం ఇక్కడ వచ్చిన తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటామని మనం చూపించి వీసా తెచ్చుకుంటాం. కానీ రియాలిటీగా కొంచెం అంత సెల్ఫ్ సఫిషియెంట్ ఉండరు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాగైనా పేరెంట్స్ ని ఎలా సపోర్ట్ చేయాలి, మనీ తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి అనే దాంతో ఉంటది. సో ఈ ఓరియంటేషన్ లో పేరెంట్స్ కూడా చెప్పాలంటే మీరు అప్పులు కొందరు, నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు టీవీ ప్రోగ్రామ్ లో నేను లైవ్ ఇంటర్వ్యూ ఉంటే పేరెంట్స్ ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్, అనంతపూర్ నుంచి, కాకినాడ నుంచి, తిరుపతి నుండి, వరంగల్ నుండి చేసి మా కొడుకును కూతురును 60 లక్షలు అప్పు చేసి పంపించాను, 70 లక్షలు అప్పులు చేసి పంపించాను, ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఏం చేయమంటారు సార్, ఎలా హెల్ప్ చేస్తారని. సో మనము ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కరెక్ట్ మేనేజ్ చేయాలి. మనకు రాగానే ఇక్కడ జాబ్ వస్తుంది అనేది అంత కాన్ఫిడెన్స్ లేదు కదా. ఇప్పుడు ఎకానమీ ఎట్లుందంటే ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కొంచెం ఎకానమీ కూడా డౌన్ ఉన్నది. దాంతో కంపెనీస్ ఆర్ నాట్ స్పెండింగ్ దట్ మచ్ మనీ అండ్ దే ఆర్ నాట్ హైరింగ్ పీపుల్. సో ఇమీడియట్ గా జాబ్స్ రావడం అనేది కష్టం అవుతుంది. సో జాబ్స్ రానప్పుడు మనం ప్రిపేర్ ఉన్నామా, ఇండియాకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్ ఉన్నామా, ఇక్కడ జాబ్ రావడానికి కొద్దిగా ఎక్కువ రోజులు అయితే మనకు ఫైనాన్షియల్ గా ఓకే ఉంటామా, అటువంటి మన పేరెంట్స్ కూడా చెప్పాలి. చెప్తే వాళ్ళకు బెటర్ ప్రిపేర్డ్ అయితే తక్కువ మానసిక ఉండదు. ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో చాలా వరకు వీసాలు తగ్గిపోయాయి, లేకుంటే రెస్ట్రిక్షన్స్ చాలా పెరిగాయి, ఒక అన్సర్టనిటీ ఉంది. అక్కడికి వెళ్తే చదువైనా కొనసాగుతుంది, ఫర్గెట్ అబౌట్ ఉద్యోగం, చదువైనా ఉంటుందా లేదా, ఆ తర్వాత బోల్డ్ మంది పేరెంట్స్ కి ఈసారి పంపించొచ్చా లేదా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారు అనేది ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో యూజువల్ గా యుఎస్ అనగానే ఒక రకమైనటువంటి భయం అనేది పేరెంట్స్ లో ఈసారి ఉన్నట్టుంది. సో అవన్నీ క్లియర్ చెయ్యాలి అంటే వాట్ దే హ్యావ్ టు డూ, ఏం చేయాలంటారు, వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? అసలు భయం అనేది ఏమీ అవసరం లేదండి అమెరికా రావడానికి. ఇది వెరీ డెమోక్రాటిక్ రూల్స్ బేస్డ్ కంట్రీ. మనకు వీసా ఇచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మన రూల్స్ పాటించాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఏం కాదు మనం ఏదైనా చేయొచ్చు అంటే అట్లా కాదు. ఇల్లీగల్ గా జాబ్స్ చేయడమే అటువంటివి చాలా టఫ్ అవుతుంది. ఈ మధ్యన ఎన్ఫోర్స్మెంట్, అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్ నువ్వు బయట వర్క్ చేస్తే వచ్చి తీసుకుంటూ అదే కొంచెం ట్రబుల్ ఇస్తున్నారు, వాళ్ళని కొందరిని అరెస్ట్ చేస్తున్నారు. సో అయితే మీరు ఇక్కడికి రావడానికి ఎటువంటి ట్రబుల్స్ ఉండదు, ఎటువంటి యూ షుడెంట్ ఫీల్ కన్సర్న్డ్. అమెరికాకు వస్తే మా సేఫ్టీ కష్టం అవుతుందా అని. సేఫ్టీ అంతా బాగానే ఉంటుంది. అయితే ఈ జాబ్స్ ఇమీడియట్ గా వస్తాయా అనేది ఒక్కటే మీరు ఆలోచించాలి. ఇమీడియట్ గా జాబ్స్ రాకపోతే నేను మా అబ్బాయిలను అమ్మాయిలను యూఎస్ పంపొచ్చా, కొంచెం లేట్ అవుతే ఓకేనా అన్న దానిపైన మీరు కొంచెం ఆలోచించి అది మీకు స్టెబిలిటీ ఉంటే పంపండి తప్పకుండా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి న్యూస్ లో నెగిటివ్ గా కనిపిస్తోంది ఎక్కువగా. షాప్ లిఫ్టింగ్ తో మన వాళ్ళు కనిపిస్తున్నారు అని, బయటకి ఎక్కడికైనా షాప్ కి వెళ్ళినప్పుడు కొంచెం సస్పీషియస్ గా చూస్తున్నారు, వీళ్ళు ప్రాపర్ గా బిల్ పే చేస్తున్నారా లేదా, లేకపోతే ఏదైనా షాప్ అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకున్నారా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం రోడ్ క్రాస్ చేసేటప్పుడు వైల్ దే ఆర్ డ్రైవింగ్ అక్కడ యాక్సిడెంట్స్ లో కూడా మన వాళ్ళది ఎవ్రీ అదర్ డేనో లైక్ 1 వీక్ లో ఒకసారి అలాంటివి కనిపిస్తున్నాయి. వెరీ రీసెంట్ గా శ్రీజ అనే ఒక అమ్మాయిది కూడా కనిపిస్తుంది. యాక్చువల్ గా దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది, అప్పటిదాకా వీళ్ళు ఏం అవాయిడ్ చేయాలంటారు? అవునండి, ఇటువంటివి ఏంటంటే సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్. మనము డ్రైవింగ్ ఇన్ ద నైట్ టైం ఈజ్ నాట్ గుడ్. ఆ తర్వాత డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్ కాదు. మీరు షాప్ లిఫ్టింగ్ ఇటువంటివి ఐ థింక్ వెరీ రేర్ గా ఎప్పుడో వింటున్నాము, మనం కొంచెం దాన్ని ఎగ్జాజరేట్ చేస్తున్నారు అనుకుంటాను. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా టెన్స్ ఆఫ్ థౌజండ్స్ వస్తున్నారు కదండి. దాంట్లో కొందరు అటువంటి కార్యక్రమం అటువంటి చేస్తున్నారేమో.
బట్ ఇట్స్ నాట్ ద నార్మ్ ఫర్ షూర్. సో మనము ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే మనము ఈ డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. మాకు ఆటాకు ఎవ్రీ అదర్ డే ఒకటి తెలుస్తుందండి. సంబడి ఎయిదర్ పాస్డ్ అవే ఇన్ అన్ యాక్సిడెంట్ అనో, క్రిటికల్లీ ఇంజూర్డ్ అనో, గో ఫండ్ చేయడము. ఇక్కడ కౌన్సిల్ జనరల్ ఇండియన్ వాళ్ళ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి బాడీని పంపించడము. చాలా సాడనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అటువంటివి కాకుండా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పాటిస్తే బాగుంటుంది. మేము 20 years 30 years కింద వచ్చాము ఇక్కడ అమెరికాకు. వి ఆల్ వీ డిడ్ంట్ గో త్రూ దోస్ థింగ్స్. ఇటువంటివి వి వర్ వెరీ కేర్ఫుల్ ఇన్ డ్రైవింగే కానీ, బయట అందరితో కలిసి మాట్లాడడము, కలిసి ఉండడమే కానీ అది బాగా చేస్తే ఐ వుడ్ సే పేరెంట్స్ కు there is no concern on the safety of the students మీ ఇక్కడ రావడము. సెకండ్ ఏంటంటే ఓన్లీ కన్సర్న్ ఇస్ జాబ్ లేట్ వస్తే మీరు ఫైనాన్షియల్ గా సర్వైవ్ అవుతారా, అట్లుంటే పంపండి వీసాకు. సో ఇప్పుడు మనం ఆటా గురించి మాట్లాడుకున్న తర్వాత, అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్స్, ఓరియంటేషన్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత, వీ నీడ్ టు టాక్ అబౌట్ జయంత్ చల్లా గారి ఒక పర్సనల్ గా ఆయన చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్స్ గురించి. ప్రవాసాంధ్రులు, ప్రవాస తెలంగాణ వాళ్ళు, మన వాళ్ళు అనేసరికి ఉండే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక ఫీల్ కూడా వస్తుంది. యు ఆర్ కంట్రిబ్యూటింగ్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్ గా, బిజినెస్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సొసైటీ కోసం వర్క్ చేయాలి. నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు అనే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో కూడా యూఆర్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ కదా. సో వాట్ ఆర్ యువర్ గోల్స్? నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నారు మీరు అసలు? అంటే నేను ఇక్కడ ఆటా తరఫున కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, అంటే ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఏంటంటే బిజినెస్ సమిట్స్ అని, రీజనల్ బిజినెస్ సమిట్స్ అని పలు రాష్ట్రాలలో, సిటీస్ లో ఈ రీజనల్ సమిట్ చేస్తున్నాం. ఏంటంటే హౌ పీపుల్ కెన్ డివర్సిఫై ఇన్ బిజినెస్. ఈ మధ్యన చాలా మంది తెలుగు వాళ్ళు రియల్ ఎస్టేట్ కి వెళ్తున్నారు, ల్యాండ్ కొనడమే కానీ, మల్టీ ఫ్యామిలీ హౌసింగ్ కట్టడమే కానీ, అదే కాకుండా హాస్పిటాలిటీ, హోటల్స్, మోటల్స్, రెస్టారెంట్స్ కే కానీ, తర్వాత రీటైల్ అని, కన్వీనియన్స్ స్టోర్స్ కానీ. సో వాళ్ళు డివర్సిఫై అవుతున్నారు. సో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఎటువంటి నెట్వర్కింగ్ మనకు గైడెన్స్ ఇవ్వడము, మెంటరింగ్ ఇవ్వడము, ఫైనాన్షియల్ బ్యాంక్స్ తోటి కొంచెం వాళ్ళకు కనెక్షన్ చేసి బ్యాంక్స్ లోన్ ఎలా వస్తుంది దానిపైన కూడా చేస్తున్నామండి. మేము రీసెంట్ గా అట్లాంటాలో చేశాము. తర్వాత మల్టిపుల్ అదర్ సిటీస్ లో, డాలస్ కానీ, వర్జీనియా కానీ, ఇంకా నాషవిల్ కానీ, ఇంకా 4-5 సిటీస్ లో ఆల్రెడీ ప్లాన్ చేశాము. సో అది ఒక నాకు వాల్యూ యాడ్. ఆట అంటే ఎటువంటి వాల్యూ ఇస్తుంది మెంబర్షిప్ అవుతే అన్నట్టు, మనం సొసైటీకి ఎట్లా బెటర్ చేయడం అనేది, అది ఒకటి చేస్తున్నాము. నేను పర్సనల్ గా అవుట్ సైడ్ ఆఫ్ ద ఆట, వన్ అదర్ ప్రోగ్రామ్ ఐ డూ ఈజ్, మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశం మనకు ఎంతో సహాయం చేసింది, ఇక్కడ పెట్టుకుంది. we started a company, we succeeded, we did very well, we sold the company. సో అయితే మేము ఒక రూరల్ ఎంపవర్మెంట్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఇక్కడ ఉన్న అమెరికన్స్ కు, రూరల్ అంటే విలేజ్ కొంచెం దూరంలో ఉన్న అమెరికన్స్ కు ఎటువంటి ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ పైన ట్రైనింగ్ చేసి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు, హై పేయింగ్ జాబ్స్ ఇన్ రూరల్ కమ్యూనిటీస్ లో తేవడానికి మేము కృషి చేస్తున్నాము. ఇక్కడ ఉన్న డాన్విల్ కమ్యూనిటీ కాలేజ్ తోటి చేసి ఇప్పటి వరకు ఒక 6 క్లాసెస్ కంప్లీట్ చేశాము. 100 స్టూడెంట్స్ అట్లా గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ తోటి, కంపెనీస్ తోటి వాళ్ళకు కనెక్షన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి, అట్లా ఇక్కడ అమెరికన్ కమ్యూనిటీ కూడా హెల్ప్ చేయడానికి మేము అనుకుంటున్నాం. అండ్ మీకున్నటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అది సెపరేట్ గా ఉంటుంది. యువర్ కంట్రిబ్యూటింగ్, మనం పుట్టి పెరిగిన ఊరు అనేది కూడా అక్కడ ఉంటుంది కదా. సో అక్కడ స్కూల్స్ ని అడాప్ట్ చేసుకోవడమే కాదు, విలేజెస్ ని కూడా డెవలప్ చేయడం అనేటువంటి యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి యూత్ కోసం కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా. హౌ డస్ ఇట్ ఆ ఫీల్ అనేది ఎట్లా అనిపిస్తూ ఉంటది మీకు? అంటే చాలా సంతోషంగా ఉంటదండి. ఫర్ వన్ ఎగ్జాంపుల్, మా విలేజ్, జిల్లలు కూడా విలేజ్ మాది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నది. సో అక్కడ ఒక స్కూలు మా డాడీ పేరు మీద చేశారు, గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ, జిల్లా చల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ అని. ఆ స్కూల్లో మేము ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఇస్తాం 40-50 స్టూడెంట్స్ కు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కు స్కాలర్షిప్స్ ఇస్తాము. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తుంటే ఆ గర్ల్స్, బాయ్స్ వాళ్ళ
వచ్చే సంతోషం, వాళ్ళ కళ్ళల్లో వచ్చే సంతోషం చాలా బాగుంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది అంత దూరం వెళ్ళాలని ఇప్పుడు ఫ్లైట్ తీసుకొని అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఎవ్రీథింగ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఆట వేడుకలు మనకు డిసెంబర్ లో ఆట వేడుకలు జరుపుకుంటాము. ఆట వేడుకలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ స్కూళ్లకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడమే కాకుండా కొంచెము రిమోట్ విలేజెస్కి వెళ్ళి వాళ్లకు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడము, విలేజెస్ కమ్యూనిటీ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. మనకు బిజినెస్ ఏంటంటే మన తెలంగాణ బిజినెస్, తెలంగాణ అండ్ ఆంధ్ర బిజినెస్, యుఎస్ బిజినెస్ వాళ్ళకు ఇంకా ఎక్కువ కోఆర్డినేషన్ చేసి మా వంతు పాత్ర మేము కూడా చేయాలని ఆ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్స్, అటు కాలేజెస్ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి, సో అటువంటి ప్రోగ్రామ్స్ మేము డిసెంబర్ 12th నుండి 27th వరకు ఆట వేడుకలు చాలా ఘనంగా 2 తెలుగు రాష్ట్రాలలో జరుపుకోబోతున్నాము. సో ఇప్పుడు మీ టెన్యూర్ లో ఆటకి ఇది నేను చేయబోతున్నాను కొన్ని ఉంటాయి కదా, రిమార్కబుల్ మెమరబుల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడం, అండ్ దట్ షుడ్ రిఫ్లెక్ట్ దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ జయంత్ చల్లా అంటే ఏం చేస్తారు? అదే నాకుంటాయి. ఎవ్రీ ఇయర్ ఆట ఈస్ గెటింగ్ బెటర్ అండి, ఎవాల్వ్ అవుతున్నది. ప్రతి ప్రెసిడెంట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాకు కూడా ఇప్పుడు నేను బిజినెస్ సమిట్స్ అని చెప్పాను కదా, రీజనల్ బిజినెస్ సమిట్స్. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సెకండ్ ఇది ఏంటంటే యూత్ ని ఇన్వాల్వ్ చేయడము. మన సెకండ్ జనరేషన్ పిల్లలను చిల్డ్రన్ ఎలా ఆటలో ఇన్వాల్వ్ చేయడం. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇండియా నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారు. అయితే మన ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలను కూడా మన దాంట్లో ఆటలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మన తెలుగు కల్చరు, తెలుగు లాంగ్వేజ్ ఎలా వాళ్లకు నేర్పిస్తాం అనేది ఉన్నది. సో దాని కొరకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళను ఆట ఆర్గనైజేషన్ లోకి తేవడానికి యూత్ సమిట్స్ అట్లాని చేయబోతున్నాము. అదే కాకుండా సేవా యాక్టివిటీస్, నేను ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి కాకుండా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. డొమెస్టిక్ ఇష్యూసే కానీ ఓల్డ్ ఏజ్ ఇష్యూసే వస్తాయి. దానిపైన కూడా కొన్ని మన ప్రోగ్రామ్స్ చేసి నేను సేవా ప్రోగ్రామ్, ఆటా సేవా ప్రోగ్రామ్ కు $1,00,000 ఇచ్చి ఇటువంటి దానికి హెల్ప్ చేయాలని కమిట్ చేశాను. అటువంటిది చేసి సో ఈ 3 areas లో చేయడము స్టార్ట్ చేస్తాము. అయితే మనకు టైమ్ ఈజ్ ఆల్వేస్ ఏ కన్స్ట్రెయింట్ అండి. టైమ్ ఉన్నదా, ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ దోస్ 3 things. సో టైం ఉంటే ఎవ్రీథింగ్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఆర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటది కాబట్టి. అండ్ ఎలాగో మీరు యు మేడ్ యువర్ మైండ్, యు వాంటెడ్ టు షో యువర్ దాన్ని పెట్టుకోవాలి, నేను చూపించాలి మార్క్ అనేది అనుకున్నారు కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ డూ దాట్. ఐఎమ్ నాట్ యాజ్ కన్సర్న్డ్ అండ్ ద జయంత్ చల్లా మార్క్ అని కాకుండా రియల్ గా మన కమ్యూనిటీకి ఎలా కొంచెం ఎక్కువ హెల్ప్ చేయొచ్చు అనే దానిపైననే, ఆట కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేస్తుంది అనే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంది. నథింగ్ టు డూ విత్ మై పర్సనల్ మార్క్ అని కాకుండా ఇది ఆట మంచి ప్రోగ్రామ్ చేస్తుంది అంటే దానిలో then we feel good that as the president of the organization we are doing more services to the community అని. సో దాని కొరకు ఇంకా మాకు నెక్స్ట్ ఇయర్ లో ద అదర్ ఈవెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ July 31st, August 1st, 2nd లో కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఇక్కడ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో కాన్ఫరెన్స్ అవుతుంది. సో దానికి కూడా ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ 1 year నుండి ప్రిపరేషన్స్ అవుతాయండి. సో డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేయడము, మా కాన్ఫరెన్స్ కమిటీని ఫామ్ చేయడము, అండ్ దట్ ప్లానింగ్. సో యూ హ్యావ్ టు డూ దోస్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ థింగ్స్. దాని తర్వాత రెగ్యులర్ ఆట డే టు డే యాక్టివిటీస్, ఈ స్టాండింగ్ కమిటీస్ తోటి సేవ అనే కానీ, యూత్ అనే కానీ, మ్యాట్రిమోనియల్ అనే కానీ, ఎడ్యుకేషన్ అనే కానీ, ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కదా, అవన్నీ చేయడము. సో కొంచెం అదే వీ హ్యావ్ టు బ్యాలెన్స్, యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ బట్ విల్ డూ ద బెస్ట్ వీ క్యాన్ ఎవ్రీ డే. నేను ఆట గురించే నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను టు సర్వ్ ద కమ్యూనిటీ. అండ్ ఇవన్నీ కాకుండా మీ పర్సనల్ బిజినెస్ లో చూసుకోవాలి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, విలేజ్ కు మీరు కంట్రిబ్యూషన్ అనే దాని మీద ఫోకస్ పెట్టాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఇన్ని ఉన్నాయి కదా, ఒక మల్టీ టాస్కింగ్ లా అనిపిస్తుందా?
అది గుడ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ చాలా తక్కువ. కవిత చల్ల మా మిస్సెస్ వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ గురించి చూసుకుంటారు. తర్వాత బిజినెస్ కూడా నా ఎగ్జిట్ అయ్యాను ఒక 2 years క్రితము. నేను 20 years రన్ చేసిన బిజినెస్ ఇక్కడ ప్రైవేట్ ఎక్విటీ వాళ్ళు వచ్చి దే వాంటెడ్ టు అక్వైర్ ద కంపెనీ, సో అక్వైర్డ్. సో నాకు బిజినెస్ పైన కొంచెం అవైలబిలిటీ ఉంది, అంత టైం లేదు. స్టిల్ ఐఎమ్ an advisor to multiple companies. I'm a investor in multiple companies. దాంట్లో టైం పడుతుంది కానీ నాట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ యాజ్ అ CEO ఆఫ్ ఎ కంపెనీ. వెన్ CEO గా రన్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు వర్క్ 15 hours a day. సో అట్లా ఫుల్ టైం CEO గా ఉండి ఆటాకు చేయడం కష్టం అవుతుంది కనుక ఆ బిజినెస్ రిలేటెడ్ దానికి కొంచెం తక్కువ టైం అవుతుంది, ఆటా పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. జయంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. అండ్ మీరు అనుకున్నట్టుగా డెవలప్మెంట్ అనేది అండ్ మీ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ అనేది దట్ షుడ్ కంటిన్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ కవిత గారు, ఇక్కడికి మా ఇంటికి వచ్చి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. Thank you so much, sir. Thank you. That's all from Jayant Challa and Kavita. This is Kavita signing off. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు